ఓడిపోవటానికి కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్లుగా టాప్ 10 రీజన్స్లో అమరావతి రాజధాని అనేటువంటి అంశం 3 రాజధానుల నిర్ణయం ఏదైతే చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి దాంట్లో అది కూడా కారణం. అందుకనే మీరు ఎప్పుడైనా గమనించండి, వీరు ఆ రోజున మహమ్మద్ బిన్ తుగ్లక్ అద్భుతమైనటువంటి పరిపాలకులుగా ఉన్నాడు, కానీ ఆయన రాజధాని మార్చేటువంటి నిర్ణయం విషయంలో కానివ్వండి, అదేవిధంగా నాణ్యాల ముద్రణకు సంబంధించినటువంటి విషయంలో తప్పుడు నిర్ణయాలు చేసిన నేపథ్యంలోనే తుగ్లక్ అనేటువంటి దాని మీద తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు ఇదొక పరిపాలన చేతకానటువంటి వాళ్ళని ఎవరైనా చేసినప్పుడు అదే అంటుంది తుగ్లక్ నిర్ణయం ఇది అనేటువంటి దాని మాట ఎందుకు వచ్చింది? ఆ రోజున అలాగా రాజధానులు మార్చటము, నాణ్యాల ముద్రణకు సంబంధించినటువంటి విషయంలో తప్పుడు నిర్ణయాలు, అందుకని అలాంటి తుగ్లక్ నిర్ణయం లాంటిదే 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం అనేటువంటి దాని మీద ప్రజలు 2024 తిరస్కరించారు. అందుకని 2029లో మళ్ళీ 3 రాజధానులను ఇంకా 33 రాజధానులను కనీసంగా దీని గురించి మాట్లాడేటువంటి అలాంటి ధైర్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో చేసేటువంటి అవకాశం లేనే లేదు. ఆ విషయాన్ని ఇందాక రమేష్ గారు ఆ మాట కూడా చెప్పాడు. ఏమనంటే అప్పుడు కలిగి మర్చిపోతారండి, రాజధాని అంశం ఉండదు, వేరేది ఉంటుందని. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోయింది అని అంటే ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు. బెంగళూరుకి వెళ్ళి అదేమో అయిపోవట్లేదు, అప్పుడప్పుడు మధ్యలో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి లేదంటే జైలు యాత్రలు అవి ఇవి చేసి అడావుడి చేస్తున్నాడు తప్ప ఇప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఆయన మాట్లాడింది లేదు, పోట్లాడింది లేదు, పోరాడింది లేదు. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం ఆయనకు అవసరం కూడా లేదు. ఆయన బాధ అంతా ఏంటంటే నేను 175 గెలవాలనుకుంటే నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా, అసెంబ్లీకి కూడా పోనీయకుండా, అసెంబ్లీకి పోయే పరిస్థితి లేకుండా 11 సీట్లు ఇచ్చి మూల కూడా కూర్చోబెట్టారని ప్రజలంటే కోపం ఉంది జగన్మోహన్ రెడ్డికి. అందుకనే ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడేట పరిస్థితి లేదు. పాపం రమేష్ గారు లాంటి వాళ్ళు ఏదో ఘోష, అదేదో రైతుల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయని వీళ్ళు డిబేట్లో వచ్చి మాట్లాడటం తప్ప నిజంగాగైనా ఏదైనా ఉంటే అమరావతి మీద వ్యతిరేకత ఉందా, లేకపోతే రాజధాని మీద వ్యతిరేకత ఉందా, ఏదో ఒక స్టాండు ఆ 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి ఏదైనా సరే. అది ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా, మాజీ ముఖ్యమంత్రిగా అయినా సరే, ఒక ప్రతిపక్ష పార్టీకి వాళ్ళే ఉన్నారు, అధికారికంగా ప్రతిపక్ష పార్టీ కాకపోయినా వాళ్ళు అసెంబ్లీకి వచ్చి ఉండాల్సింది. అది కూడా మాట్లాడలేదు అని అంటే ఈ రోజున ప్రజా సమస్యలు కానీ రాష్ట్రం గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టడం లేదు. అందుకని భవిష్యత్తులో మరి ఈ విధమైనటువంటి ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఇందాక మరి వంశీ గారు చెప్తున్నాడు, మరి 27 కావాలంటే 263 సీట్లు అయితే వీళ్ళకి 27 కావాలి అని అంటే మరి అవి వస్తాయా రావు అనేటువంటి దాని మీద వీళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా 3 ఏళ్ళు ఉంది, మీకు ముందు 3 ఏళ్ళు ఉంది కాబట్టి కనీసంగా 2 ఏళ్ళలో చేసినటువంటి తప్పులు ఈ కళ్ళు మూసుకొని నిద్రపోతే అయిపోయింది అనేటువంటిది పక్కన పెట్టి ప్రజల దగ్గరకు రమ్మనండి, మీ నాయకుడిని వచ్చి మాట్లాడమనండి, పోట్లాడమనండి. తప్పులు చేస్తే ఇప్పుడు రైతుల సమస్య అని చెప్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడొచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టొచ్చు. అమరావతికి ఎందుకు మీరు తీర్మానానికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు రావటం లేదు, అమరావతిలో మా స్టాండ్ ఇది అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్న పెట్టి చెప్పమానండి. రేపో మాపు ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నారు కదా, చెప్పండి. అదేనండి, మీరు ర్యాలీలు చేశారు, జైలు యాత్రలు చేశారు, అదేవిధంగా మీ ఆ అక్రమాలు అవినీతి చేసినటువంటి వాళ్ళందరూ జైలుకు పోతే ఈవీఎంలు పగలగొట్టినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి వాళ్ళని జైలు యాత్రలకు వెళ్ళి వాళ్ళ జైళ్ళలో పరామర్శించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు మేము చేసినట్టు ఏదో రైతుల మీద ర్యాలీలు చేశాడులేండి ఒకరోజు హడావుడి. ఈ ర్యాలీలకు అలవాటు పడ్డాడు, దానివల్ల ప్రయోజనం లేదు. కనీసంగా మెడికల్ కాలేజీల మీద భవిష్యత్తులో అది ఆగిపోయేంత వరకు ఉద్యమాన్ని చేస్తాడని అనుకుంటే మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తే మేము పీపీపీల మీద వేరే నిర్ణయం తీసుకుంటామని మాట్లాడేసి పీపీపీల మీద వ్యతిరేకమైనటువంటి ఉద్యమం కూడా లేకుండా, ఉద్యమం కూడా జరగకుండా ఆ ఉద్యమం మీద నీళ్లు చల్లాడు. ఇదండి మీ పరిస్థితి. అరే నీళ్లు చల్లాడండి, ఉద్యమం కూడా లేకుండా పీపీపీ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీళ్లు చల్లింది. అసలు ఆ ఉద్యమే జరగకూడదని, అంతే తప్ప మీరెప్పుడు అధికారంలోకి వచ్చేది, మీరెప్పుడు వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలు చేసేది. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూడండి, 11 సీట్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ప్రజల తరపున ఏం మాట్లాడతారు, ఇప్పుడు గురించి చెప్పండి. నిద్రపోతే మీరు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయని చెప్పేసి మీ నాయకుడితో మీరు ఎలా ముందుకెళ్తారండి? మీరు ఈ విధంగా అయితే ముందుకు పోలేరు. మీ నాయకుడికి చెప్పండి. రైట్ 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 నేను మీకు తెలియని కాదు, మీరు నాకు తెలియని వాళ్ళు కాదు. 2029 తర్వాత కూడా
అప్పుడు కూడా మాట్లాడుకుందాం. అదే మాట్లాడుకుంటే మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎన్ని మాట్లాడితే ఉపయోగం లేదు కదా. ఇప్పుడు ఎన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు? మీరు నెక్స్ట్ 29కి ప్రతిపక్షం అయితే వస్తుందని మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కృష్ణాంజనేయులు గారు గారు. ప్రమాణ స్వీకారం ఇప్పుడు దాని అసలు ఈ విధంగా అయితే ప్రతిపక్ష హోదా కూడా రాదు, ఇప్పుడు రాలేదు. ఈ విధంగా అయితే ప్రతిపక్ష హోదా కూడా రాదు, దాంట్లో డౌట్ లేదు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు జగన్మోహన్ రెడ్డికి పట్టడం లేదు. ఏ ఒక్క ప్రజా సమస్య మీద జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యమం చేయలేదు, మాట్లాడినటువంటి పరిస్థితులు. ర్యాలీలో వ్యవహారం ఇవన్నీ కూడా ఉత్త ప్రచారం కోసం చేసేది తప్ప ఇంకొకటి కానే కాదు. 2.0 పెడుతున్నాము, కార్యకర్తలను పట్టించుకుంటాము, నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వచ్చేన్ని మంచి రోజులని ఆయన మంచి మోటివేట్ చేస్తారు. లక్ష్మీనాథ్ గారు ఎన్నిసార్లు ప్రకటించాడు, నేను పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి వారంలో 3 రోజులు ఉంటాను, 4 రోజులు ఉంటాను, అక్కడే పడుకుంటానని ఎన్నిసార్లు సంబంధించినటువంటి ఇప్పుడు షెడ్యూల్ ప్రకటించాడు. ఇప్పటి వరకు బయటికి రావడానికి ఎందుకు ఏంది? ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి ఎలాగో బయటికి రాలేదు. ఆ రోజున సిద్ధం సభలు తప్ప, వన్ వే కమ్యూనికేషన్ తప్ప ఆ రోజున బయటికి రాలేదు. ఆ రోజున ప్రజలు ఆంజనేయులు గారు ఆయన బయటకు వద్దామనే సమయానికి ఏదో విజయమ్మ గారో లేదంటే షర్మిల గారో ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆయన అలా ఉండిపోవాలి. ఇప్పుడు ఆయన చేసుకునే కదండి, వాళ్ళ సమస్య కూడా పరిష్కరించమనండి. వాళ్ళకి ఇవ్వాల్సి పరిష్కరించుకొని ఇంట్లో సమస్య పరిష్కరించుకొని బయటికి రమ్మనండి, ప్రజా సమస్యలు మాట్లాడమనండి. దాని గురించి బయటికి రాకుండా ఉండవలసిన అవసరం లేదు. మరి ఎందుకు రావట్లేదు బయటికి? కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నారు. తేడాగా మాట్లాడలేదు సార్. పాపం ఆయన కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నాడు, నలిగిపోయారేమో, మానసికంగా నలిగిపోయారేమో. కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నారు. ఆయన చెప్పిన ప్రకారంగానే కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయని చెప్పాడు. 5 ఏళ్ళు అయిపోవటం లేదు. రమేష్ గారు నాలుగు గోడల మధ్య మాట్లాడుకునే సమస్య, ఇంటి సమస్య బయటకు వచ్చాక పాపం ఆయన మానసికంగా నలిగిపోయి రాలేకపోయారని నేను పాజిటివ్ వేలో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు పాప వాళ్ళ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు ఇప్పుడు పాప ఆయన చనిపోయారు. ఆయన చంద్రబాబు నాయుడు తోటి విభేదించి ఎన్ని రకాలుగా జరిగిందో అందరికీ తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారి లేదులే రమేష్ గారు, ఇంతవరకు చరిత్రలో ఎవరు రాయలేదులేండి, తల్లి సొంత తల్లి అలా రాయలేదు. నేను సంబంధించిన కలిసే ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకసారి నార్ని శ్రీనివాసరావు గారు అడిగితే 100 మంది శత్రువులు రైట్ అంటలా. ఈ రోజు అందరం కుటుంబ సభ్యులు అందరం కలిసే ఉన్నాం. 100 మంది శత్రువులు ఉంటే రైట్ అంది, 100 మంది శత్రువులు ఉంటే రైట్ అంది. రైట్ సార్, రైట్, ఓకే, ఎస్ 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 సార్, మీ అభిప్రాయాలు అర్థమైంది సార్. ఎస్ ఎస్ రమేష్ గారు, రైట్. ఆంధ్రప్రదేశ్ వస్తా ఉంటే